తొలుత పతంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని ఐక్యతా స్ఫూర్తిని చాటాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్ హరీష్ రావు ప్రారంభించారు. పతంగుల పండుగ అంటేనే ఆనందం, ఆహ్లాదంతో ఆరోగ్యప్రదాయనని హరీష్ రావు గుర్తు చేశారు. పతంగులకు దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం కావాలని సూచించారు. పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి ఉత్సాహవంతులు బెంగళూరు, వడోదర, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు తరలివచ్చారు. పాల్గొనడానికి వచ్చిన యువతి యువకులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పతంగుల పండుగ అనేది మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మనమందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాల్ని రూపొందించారు. బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి. బతుకమ్మల వాడే గునుగు పువ్వు కానీ, తంగేడు పువ్వు కానీ ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది. మరి పతంగుల పండగ ఏంది? వాస్తవానికి చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండగ. చలికాలంలో సంక్రాంతి పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? నువ్వుల ముద్దలు, బెల్లంతో చేసినటువంటి ముద్దలు. ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు? సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి, శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు, నువ్వులతో చేసిన చకినాలు, మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్. అంటే మనుషుల్లో వేడిని, తన శరీరంలో వేడిని ఉత్పత్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.